హాయ్ అండి. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈరోజు అయితే మనం ఇత్తడి సామాను అయితే నీట్‌గా తోముకుందాం. ఎలా తోముకోవాలి ఏంటి అని చూపించేస్తాను. దేని గురించి అని అనుకుంటున్నారా? సంక్రాంతి అయితే వచ్చేస్తుంది. సంవత్సరానికి ఒక్కసారైనా నీట్‌గా వాష్ చేసుకోవాలి కంపల్సరీగా. దుమ్ములు దులుపుకొని నీట్‌గా ఇత్తడి సామాను, స్టీల్ సామాను, సీవండి సామాను, రాగి సామాను, ప్లాస్టిక్ సామాను ఇలా అయితే అన్నీ కూడా నీట్‌గా కడుక్కొని ఇలా అవుతే వెండలో అవుతే పెట్టుకోవాలి. కంపల్సరీగా వెండలో అవుతే పెట్టండి. ఎలా తోమాలి ఏంటి అన్నీ చూపించేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకండి. రండి చూసేద్దాం. చింతపండు అయితే వేడి నీళ్ళు పోసుకొని బాగా నాననివ్వండి. ఇలా ఇసుక అవుతే తీసుకోండి. ఇలా ఇటుక పొడము అవుతే తీసుకోండి. మెత్తగా ఉండాలి, చాలా మెత్తగా. 3 ఐటమ్స్ కూడా ఇలా మెత్తగా ఉండాలండి. 4వ ఐటమ్స్ అవుతే కొంకుడుగాయ రసం. చూడండి, స్టార్టింగ్ అవుతే చింతపండు, ఇటుక పొడి ఇలా పట్టించుకోవాలి బాగా. పట్టించిన తర్వాత నీట్గా వాష్ చేసిన తర్వాత ఇలా చూడండి కొంకిటి రసము ఇసుక మెరుగు పట్టాలి. మెరుగు అవుతే బాగా పట్టించుకోవాలండి. తళతళలాడుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా రఫ్ అండ్ టఫ్ కింద బాగా తోముకోవాలండి. కిళమంతా కూడా వదిలిపోవాలి. అలా అయితే బాగా తోమాలండి. చూడండి, మా అత్తయ్య గారు అయితే ఎంత ఫాస్ట్గా, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత చక్కగా అయితే తోముతున్నారో చూడండి. మా అక్క కూడా మా అక్క అంటే పద్మక్క సూపర్గా తోమేస్తుందండి. చూడండి, మెరుగు అయితే సూపర్గా పెట్టేస్తున్నారు. చాలా చక్కగా చూడండి, ప్లేట్లు కూడా అన్నీ ఇచ్చేస్తున్నాను నేనైతే. రాగి ప్లేట్లు, ఇత్తడి ప్లేట్లు, ఏకాదర్లు, ఇలా చెంబులు అన్నీ కూడా దగ్గరికి అయితే జోడిస్తున్నాను. చూడండి, మా తోటికోడలు, మా ఆడపడుచు అందరూ కూడా నీట్గా కడిగేస్తున్నారు, తోమేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా అయితే తోముతున్నారో. కలర్ అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందండి. చాలా మంచి కలర్ వచ్చింది. ఇలా ఈ 4 ఐటమ్స్తో అయితే నీట్గా వాష్ చేయండి. పీతాంబరి పొడము అవసరం లేదండి. చాలా చక్కగా అయితే ఇలా వచ్చేస్తాయి కలర్ అయితే. పీతాంబరి పొడము అయితే 4 రోజులు, ఒక 10 రోజులు, నెల ఇలా అయితే ఉంటుంది కలరు. కొంచెం కొంచెంగా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. మనం ఈ 4 ఐటమ్స్తో అయితే వాష్ చేయండి. ఎప్పుడు ఒకేలాగుంటాయి. సంవత్సరం పొడికి కూడా తళతళలాడుతూ ఉంటుంది. చూడండి, ఇలా క్లాత్ పెట్టి నీట్గా ఒత్తుకోవాలండి. వాటర్ అయితే అస్సలు ఉండకూడదు. చూడండి, స్టీల్ సామానం మొత్తం కూడా ఇలా స్టీల్ సామానం అయితే కుంకుడి రసంతోనే తోముకోండి. ఇలా అయితే చూడండి తళతళలాడుతూ ఉంటుంది. ఇప్పుడు నీట్గా అయితే తుడుచుకున్నాం కదా, క్లాత్ పెట్టుకుని ఎండలో అయితే పెట్టుకుందాం. చూడండి, ఇలా అయితే వంట రూముల్లో అన్నీ చూడండి ఇలా అయితే మొత్తం అయితే వాష్ చేసేసాము. మొత్తం పూర్తయిపోయినాయి. చూడండి ఎంత అందంగా, ఎంత కలర్ఫుల్గా, చాలా చక్కగా ఉన్నాయి. కలర్ అయితే చూడండి, ఎప్పుడు కూడా మనకి వెండ తగలాలండి. ఇత్తడి సామానానికైనా సరే, స్టీల్ సామానానికైనా సరే. చూడండి తళతళలాడుతున్నాయి ఎండకి. ఎప్పుడు కూడా ఎండలోనే ఉండాలండి. మనం సామానం కడుక్కుంటే కనుక ఎండ తగిలితేనే వాటి కలర్ అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. చూడండి, మీరు కూడా కంపల్సరిగా నేను ఏ ఐటమ్స్ అయితే చూపించానో అదే ఐటమ్స్తో అయితే మీరు కూడా నీట్గా వాష్ చేయండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చింతపండు, కొంకుడి రసం, ఇటుక పొడం, ఇసుక,
ఈ 4 ఐటమ్స్తోని కూడా కంపల్సరీగా బాగా వాష్ చేయండి. పర్ఫెక్ట్ కలర్ అయితే వస్తాయి. మీకు ఎప్పటికీ ఒకేలాగుంటాయి. సంవత్సరానికి ఒక్కసారి సంక్రాంతి వచ్చేసింది. సంక్రాంతి సందడే సందడి. స్టార్టింగ్ అయితే దుమ్ములు దులుపుకుని ఇలా సామాను అయితే కడిగేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉన్నాయో. చూసే కొలది చూడాలనిపిస్తుంది. బంగారాన కన్నా మించిపోయిందండి. అసలు కలర్ అయితే చూడండి పళ పళ పళలాడుతుంది. ఇవన్నీ కూడా వంట రూమ్లో అండి చూపిస్తున్నాను నేను మీకు. చిన్ని చిన్ని జాడీలు, ప్లాస్టిక్ సామాన్లు అన్నీ కూడా వంట రూముల్లో అండి. ఇవి కిచెన్లోయి ఫ్లవర్స్ అయితే చూడండి ఎంత చక్కగా అయితే పూసేసినాయో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. చూడండి పప్పులన్నీ కూడా ఇలా ఎండబోసుకోవచ్చండి. బిల్డింగ్ పైన ఎండబోసుకోవచ్చు, కిందన్నా ఎండబోసుకోవచ్చు. పూర్తి అయిన తర్వాత అయితే స్నాక్స్ అయితే పెట్టాలండి కంపల్సరీగా. ఇలా అయితే చూడండి ఆడబడుచులు అందరూ కూడా మా తోటికోడళ్ళు వచ్చారండి. అన్నీ వాష్ చేశారు. వాష్ చేసిన తర్వాత అయితే స్నాక్స్ అయితే కంపల్సరీగా పెట్టాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లడ్డు, జంతుక, కార, పాప్కార్న్ వెరీ వెరీ టేస్టీ. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తినేస్తారండి పాప్కార్న్ అయితే. నాకైతే చాలా చాలా ఇష్టం. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. బై బై ఫ్రెండ్స్, బాయ్.